ధరతి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే మానవాళి బాధ్యతను గుర్తు చేసే దినం. మన మనుగడ, మన భవిష్యత్తు తరాల మనుగడ సుసాధ్యం కావాలంటే పర్యావరణ పరిరక్షణ, భూమి పట్ల గౌరవం, భవిష్యత్తు తరాల వారి కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పాన్ని గుర్తుగా వరల్డ్ ఎర్త్ డే ధరతి దినోత్సవం జరుపుకుంటాం. 1970లో ప్రారంభమైనప్పటికీ 190 దేశాలలో ధరతి దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే మన ప్రాచీన గ్రంథాలైన వేదాలలో అథర్వణ వేదంలో ఇలా చెప్పడం జరిగింది: పవస్వమాత భూమి పుత్రో అహం పృథ్వీయ, అంటే పవిత్రమైన భూమి ధరతి నా తల్లితో సమానం, నేను దానికి కుమారుడను అని ఎప్పుడో కొనియాడడం జరిగింది. భూమి పంచభూతాలలో ఒకటి, జీవులన్నిటికీ ఆధారం. అలాగే భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం ప్రకారంగా ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యతను సూచిస్తుంది. అంటే అన్నము, ఆహారము వర్షము వలన కలుగుచున్నది అని చెప్పడం జరిగింది. వర్షం పడిన భూమి బాగోలేకుంటే అన్నము, ఆహారం ఎలా పండుతుంది? కాబట్టి మన ధరితిని నాశనము కాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. అలాగే బైబిల్లో లేవియాకాండంలో 23వ వాక్యంలో భూమి దేవునిది, మీరు నిర్వాహకులు అని చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్లో 55వ అధ్యాయం 10వ వాక్యంలో వల్ అర్జ వజఅహ లిల్ అనామ్, అంటే భూమి సర్వ జీవరాశుల కోసము సృష్టించబడినది అని చెప్పడం జరిగింది. అలాగే 6వ అధ్యాయం 165వ వాక్యంలో మానవుని ఖలీఫాగా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఖలీఫా అంటే ప్రతినిధి, నిర్వాహకుడు. ఒక అధికారి తన తరఫు నుండి ఒకరిని నియమించి తనకు అప్పజెప్పిన రక్షించడం తన బాధ్యత అవుతుంది. అందుకే ఖలీఫా అని, ప్రతినిధి అని, నిర్వాహకుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భూమి దేవుని తరఫు నుండి మనకు అప్పచెప్పిన బాధ్యత, దీనిని రక్షించడము కూడా మన బాధ్యతే అని తెలుసుకోవాలి. మరి మన భారత రాజ్యాంగం దీని గురించి ఏమని తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 51A(g) ప్రకారం పౌరుల మౌలిక విధులను తెలియజేస్తుంది. దీని ప్రకారంగా భారతదేశ ప్రతి పౌరుడు ప్రకృతిని గౌరవించాలి, సంరక్షించాలి అని స్పష్టంగా చెబుతుంది. ఇది భూమిపై ప్రేమ, బాధ్యతను సూచిస్తుంది. అయితే వీటన్నిటి ద్వారా తెలిసే విషయము ఏంటంటే సర్వ గ్రంథాలు, రాజ్యాంగం మరియు మన సంస్కృతిలో మాతగా కొనియాడబడే భూమిని, ధరతిని రక్షించడము మన అందరి బాధ్యత. అది భౌతిక బాధ్యత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక బాధ్యత కూడా. కాబట్టి ఈ ధరతిని గౌరవిద్దాం, పరిరక్షిద్దాం, భావితరాల కోసం భద్రంగా ఉంచుదాం. తథాస్తు. జై హింద్.